హెజ్బుల్లాకి సంబంధించి కీలకమైనటువంటి పరిణామం. హెజ్బుల్లాకి సంబంధించి బతికున్నాడో లేదో ఇంకా బయట పెట్టలేదు. మొన్న కొమైనీది కూడా 2 రోజుల దాకా బయట పెట్టలేదు. కాబట్టి ఏం జరుగుతుందో తెలియాలి. అయితే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్సు అతను అంటే వాళ్ళకి సంబంధించిన మీటింగ్ జరుగుతున్న బిల్డింగ్ మీద దాడి, వాళ్ళ చీఫ్ బిల్డింగ్ మీద దాడే కాకుండా 100 హై రైజ్ బిల్డింగ్స్ మీద అటాక్ చేసింది. హెజ్బుల్లాకి సంబంధించినటువంటి టెర్రర్ టవర్స్ అని పిలుస్తోంది. హెజ్బుల్లాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలతో పాటుగా హైలీ కమాండబుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళ సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటున్నటువంటి లెబనాన్ రాజధాని బీరుట్లో ఉన్నటువంటి 100 హై రైజ్ బిల్డింగ్, ఒక్కొక్కటి మనకి దగ్గరగా 200, 300 ఫ్లాట్లు ఉండే దాంట్లో ఒక్కొక్క ఫ్లాట్లో వీళ్ళు 5, 10 మంది ఉంటారట. దాన్ని ఐడెంటిఫై చేసి కొట్టింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. ఇవన్నీ కూడా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉన్నాయంట. హెజ్బుల్లాకి సంబంధించిన కమాండ్, కంట్రోల్, ఎగ్జిక్యూషన్, టెర్రర్ ఆపరేషన్స్ అన్నీ ఇక్కడే జరుగుతుంటాయి. చుట్టూ ఏదైతే ఇజ్రాయలీ సివిలియన్స్, ఐడిఎఫ్ ఫోర్సెస్ని దెబ్బ కొట్టేటటువంటి వ్యవహారం అంతా ఇక్కడి నుంచినే జరుగుతుంది. సదరన్ లెబనాన్లో అని తెలిసి అక్కడ కొట్టామని చెప్తోంది.